హైదరాబాదులోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను దూషించడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పనిగా మారిందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత దాడులు చేస్తూ తాను చనిపోవాలని శాపనాలు పెట్టడమే వారి రాజకీయ విధానంగా మారిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని కేసీఆర్ తెలిపారు. ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే బీఆర్ఎస్ సత్తా ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ అహంకార వైఖరి ప్రదర్శించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఒక్క స్పష్టమైన పాలసీని కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. హిల్ట్ పాలసీ కూడా ప్రజల కోసం కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే తీసుకువచ్చారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా పడిపోయిందని ఆయన అన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలంగా ప్రజల వద్దకు వెళుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. Please like, share and subscribe.